Cell Health, reboot your body, omega 3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో చాలా మందిలో తల తిరగడం, తల తిప్పడం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. మహిళల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా తినకపోవడం కానీ, నిద్ర లేకపోవడం వల్ల కానీ తల తిరిగినట్టుగా, తిప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి? అసలు ఇది రావడానికి తల తిరగడం కానీ దీనికి వెనుక ఎలాంటి సమస్యలు ఇంక్లూడ్ అయి ఉంటాయి తెలుసుకుందాం. దాన్ని ఎలాగ పోగొట్టుకోవాలో కూడా తెలుసుకుందాం. సో ఈరోజు మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద వైద్యాన్ని అందరికీ అందిస్తున్న చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో చాలా మంది మహిళల్లో ఉంటుంది సార్, తల తిప్పుతోంది, విసిరేస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. తల తిరిగి పడిపోతున్నాము, ఏదో అయిపోతుంది మనకి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఏదైనా విటమిన్ లోపమా, ఆహారంలో లోపమా, లేకపోతే ఏమైనా స్ట్రెస్ ఉంటే వస్తదా? జనరల్‌గా ఆడవాళ్ళు ఇంట్లో సమస్యలన్నీ ఆలోచిస్తూ, బాధపడుతూ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటారు కదా! దీనివల్ల వస్తుందా? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ తల తిరుగుడు అనేటువంటి సమస్యకి 1,00,000 కారణాలమ్మా. ఇందులో మీరన్నట్లు పోషకాహార లోపము కొంతమందిలో జరుగుతుంటుంది. కొంతమందిలో ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఆతృత, ఆందోళన, మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల, కొంచెం అలజడి ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ తల తిరగడం అనేటువంటి సమస్య వస్తుంటుంది. అవును. అదేవిధంగా మెదడుకు సంబంధించి రక్తనాళాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ తల తిరుగుడు సమస్య వస్తుంటుందమ్మా. అదేవిధంగా వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా తల తిరుగుడు అనేటువంటి సమస్య వస్తుంది. అట్నే చెవుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా తల తిరిగేటటువంటి సమస్య వస్తుంది. అదేవిధంగా బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా తల తిరగడం వస్తుంది, తక్కువగా ఉన్నా బీపీ వల్ల కూడా తల తిరుగుతుందా వస్తుందమ్మా. సార్? ఓకే. తక్కువ ఉన్నా తల తిరగడం సమస్య వస్తుంది. అదేవిధంగా షుగర్ ఉన్నట్టుండి షుగర్ లెవెల్స్ పూర్తి తగ్గిపోయినా గిడినెస్ వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి షుగర్ విపరీతంగా పెరిగిపోయినా తల తిరుగుడు సమస్య వస్తుంటుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ తల తిరుగుడు సమస్య వస్తుంటుందమ్మా. సో సర్వసాధారణంగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే ఉదాహరణకు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కొంతమందిలో మరి ఈ వెన్నెముకకు సంబంధించినటువంటి భాగాల్లో అరుగుదల వల్ల, ఇక్కడ కూడా కదా సార్, మెడ మీద కూడా మెడ నరాలు కూడా నొప్పిగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. కరెక్ట్. ఇది రిలేట్ సార్ తల తిరగడం, మెడ నరాల నొప్పి? సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారమ్మా. సో ఈ మెడ నరాలు పట్టేయడం వల్ల, తర్వాత ఈ మెడ భాగంలో ఉన్నటువంటి వెనుక భాగం ఉన్నటువంటి వెన్నెముకలు ఒకదానికొకటి ప్రెస్ కావడం వల్ల ఆ వెన్నెముకల నుంచి వచ్చేటువంటి నరాల మీద ప్రెషర్ పడడం వల్ల కూడా ఈ గిడ్డినెస్ వచ్చేస్తుందమ్మా. దీన్నే ఒట్టిగో అని చెప్పేసి, తల తిరుగుడు అని చెప్పేసి, అట్నే గిడ్డినెస్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. సో ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకోవాలమ్మా. ఈ తల తిరుగుడు సమస్య వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటేమా, ఏదో ఒకసారి 2 సార్లు అయితే ఏదో చాలామందిని పట్టించుకోగానే, మరి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు వచ్చినప్పుడు సరే మనం సొంతం ఆలోచన చేయడం కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, బంధువులు కానీ ఏదైనా మనం ప్రస్తావించినప్పుడు కూడా ఎందుకయ్యా డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవచ్చు కదా అని చెప్తుంటాం. సమస్య ఎందుకుందో చూపించుకుంటే మంచిది కదా అని చెప్పేసి, సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే వ్యాధి నిర్ధారణలో భాగంగా అసలు ఈ తలతిరుగుడు సమస్య ఎందుకు వస్తుందని చెప్పి తెలియాలి కదమ్మా. అట్లా తెలిసినప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది. సో డాక్టర్లు ఏం చేస్తారంటే ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, తర్వాత సిఎస్ఎఫ్ టెస్ట్ అని సెరిబ్రోస్పైనల్ టెస్ట్, ఫ్లూయిడ్ టెస్ట్ చేయడము, తర్వాత దానికి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్లు, ఇలాంటివన్నీ జనరల్గా అన్ని చేసేస్తారమ్మా. సో కొన్నిటిలో స్పష్టంగా కారణం తెలుస్తుంది, అంటే ఈ కారణం వల్లనే ఆ వ్యక్తికి తల తిరగడం జరుగుతుందని చెప్పేసి. కొన్నిటిలో మాత్రము ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు, అన్ని నార్మల్గా ఉంటాయమ్మా. సో డాక్టర్ గారి దగ్గర పోయినప్పుడు ఉన్నటువంటి సమస్య అయితే డాక్టర్ గారు చెప్తారు, ఇలాంటి సమస్య వల్ల ఇట్లా జరుగుతుందండి మీకు అని చెప్పేసి. సో సమస్య లేనప్పుడు ఏం చెప్తా అంటే, డాక్టర్ గారు మీకేం సమస్య అయితే లేదండి, కొంచెం టయానికి ఆహారం తీసుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి, టయానికి రెస్ట్ తీసుకోండి, మానసికంగా ఒత్తిడి తగ్గించుకోండి అని చెప్పేసి మనోధైర్యం చెప్పి పంపిస్తుంటారు అమ్మా. సో వీళ్ళు ఏం చేస్తారంటే పేషెంట్స్, ఏంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాం కదా తలతిరుగుడు సమస్యకి, దాంట్లో ఏం లేదని చెప్తున్నారు డాక్టర్ గారు, నా సమస్య అయితే ఈ విధంగా వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, రకరకాల ఇబ్బంది పెడుతుంది కదా అని చెప్పేసి దీనికి తోడు మరి మానసికంగా మరింత కుంగిపోతారు. అందరేమో విషయం తెలియకపోయా, ఎందుకు వస్తుంది తలతిరుగుడు అనేటువంటి సమస్య ఏమో దాంట్లో స్పష్టంగా తెలియడం లేదు. పేషెంట్కి ఏమో బాధ ఎక్కువైంది,
మరి ఎవరైనా జనరల్గా అంతే కదమ్మా. అవును. సో దానివల్ల ఈ బాధ మానసిక వేదన మరింత పెరిగిపోతుందమ్మా. దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యేదానికి అవకాశం ఉంది. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ కారణాలు స్పష్టంగా తెలిసినప్పుడు డాక్టర్లు సూచించిన మేరకు ఔషధాలు వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందమ్మా. సో కారణాలు తెలియకపోతే అలా అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. కారణాలు స్పష్టంగా తెలిసి డాక్టర్ గారు సూచించినటువంటి మందులు వాడుకుంటూ, లేకపోతే కారణాలు తెలియనప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా శీఘ్రంగా సమర్థవంతంగా వెంటనే దానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా డాక్టర్లు సూచించినటువంటి మందులు కూడా తక్కువ డోసులోనే ఎక్కువగా ప్రయోజనం పొందేదానికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు సహకార ఔషధంగా ఉపయోగపడతాయి. సమస్య త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా సమస్య వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించేదానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా అందరు వాడుకోవచ్చు. మరి ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే అశ్వగంధ చూర్ణం ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అట్లే జటామాంసి చూర్ణం, జటామాంసి ఇది చాలా సువాసన భరితమైనటువంటి పౌడర్ అమ్మా, మనకు మార్కెట్ లో దొరుకుతుంది. జటామాంసి చూర్ణం ఒక 10 గ్రాములు. అదే విధంగా వచ, వచ అంటారు, వస అని తెలుగులో అంటారు, సంస్కృతంలో వచ అంటారు. వచ అన్న వస అన్న ఒకటే. సో వస పొడి అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 10 గ్రాములు జటామాంస చూర్ణము, 10 గ్రాములు వచ చూర్ణం, ఇవన్నీ బాగా కలిపేసేయాలమ్మా. ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత మంచిగా తలదిరుగుడు సమస్య కారణానికి సంబంధించిన అంశాలంతా నిర్వీర్యం చేసేటువంటి శక్తికరమైనటువంటి ఔషధం తయారైపోయినట్టు అనమాట. ఈ 3 కలుపుకుంటాయి. ఆ యొక్క పౌడర్నమ్మా గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి 1 నుంచి 2 గ్రాములు 1 to 2 గ్రామ్స్ అంటే హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువ అమ్మా. హాఫ్ టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ అంత కూడా అవసరం లేదు అనమాట. 1 to 2 గ్రామ్స్ అంతకంటే ఇంకా తక్కువ డోస్ సరిపోతుంది. ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారానికి ముందు అంత పౌడర్ తీసుకున్నామా, తగినంత తేనెతో కానీ లేకపోతే తీసుకోగలిగితే అట్లనే వాటర్తో కలిపి కూడా తీసుకోవచ్చు, లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు. ఎలా వీలైతే అలాగా ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఏ వయసులో వచ్చినప్పటికీ, ఏ పద్ధతిలో వచ్చినప్పటికీ, కారణం స్పష్టంగా తెలిసి వచ్చినప్పటికీ, కారణం తెలియక వచ్చినప్పటికీ, ఏ రకమైనటువంటి పరిస్థితి వల్ల వచ్చినటువంటి ఈ తలనొప్పులకు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఈ యొక్క తలదిరుగుడు సమస్యకి చక్కటి చెక్ పెట్టేటువంటి ఔషధం ఈ ఔషధం అమ్మా. ఓకే. సో చాలా మంచి ఔషధం అండి. సార్ కొంతమందికి మేము ఇంట్లో తయారు చేసుకోలేము, బయట ఏదైనా ఆల్టర్నేట్ దొరికితే బాగుంటుంది అంటారు. దీనికి ఏదైనా ఆల్టర్నేట్ రెడీమేడ్ గా తయారు చేసింది ఉంటుందా? దీనికి కూడా ఉన్నాయమ్మా. దీనికి సంబంధించి సారస్వతారిష్ట అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. సారస్వతారిష్ట ఓకే, లిక్విడ్ అమ్మా. సారస్వతారిష్ట అంటే సరస్వతి ఆకును ప్రధానంగా ఉపయోగించి తయారు చేసేటువంటి ఔషధం అమ్మా. సారస్వతారిష్ట అని చెప్పేసి అంటారు అనమాట. ఆ సారస్వతారిష్ట అనేటువంటి ఔషధాన్ని రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఆహారం తర్వాత ఒక 2 చెంచాలు 2 టీ స్పూన్లు మెడిసిన్ 2 టీ స్పూన్ నీళ్లు కలిపేసి తీసుకుంటుంటే సరిపోతుంది. అట్లా కొన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు. దీంతో పాటు వచాది ఘృతం అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. వచాది ఘృతం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫార్ములాలో వస పొడి కలిపాం కదమ్మా, ఇదే వచతో ఒక రకమైనటువంటి మెడికేటెడ్ నెయ్యిని తయారు చేస్తారు. అంటే ఆవు నెయ్యిలో కొన్ని రకాలైనటువంటి పదార్థాలు ముఖ్యంగా ఈ వచ ఇలాంటివి వేసేసి శక్తివంతమైనటువంటి ఔషధంగా దాన్ని తయారు చేస్తారమ్మా, ఆవు నెయ్యిని కూడా. సో వచాది ఘృతం, ఘృతం అంటే నెయ్యమ్మా. వచ అంటే మనం అనుకున్నది, ఆది అంటే మొదలుగా, అంటే ప్రధానంగా వచతో తయారు చేసినటువంటి మెడికేటెడ్ ఘీ ఏదైతే ఉందో దాన్ని వచాది ఘృతం అంటారు అనమాట. అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది. రోజు 1 స్పూన్ ఉదయం 1 స్పూన్ రాత్రి ఆహారానికి 1 గంట ముందు 1 కప్పు పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క తలదిరుగుడు అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఇలా రకరకాల ఔషధాలు ఉన్నాయమ్మా. సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి మరిన్ని వివరాలు కూడా నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా కానీ తల తిరగడం కానీ, బ్యాంక్ ఇక్కడ నొప్పిగా అనిపిస్తుంది, మెడ నరాల నొప్పిగా ఉన్నప్పుడు దీన్ని సార్ ఏదైతే మెన్షన్ చేశారు, మనం ఇంట్లో తయారు చేసుకునే ఔషధం ఒకటి, బయట ఆయుర్వేదిక్ స్టోర్లో దొరికేది ఒకటి, తప్పకుండా ఇవి తీసుకొచ్చి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది, ఎలా వర్కౌట్ అయింది, ఎలా పనిచేసింది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you so much, sir. Namaste. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.